క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. యోహాను స్వార్త 12వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపవాసము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమున కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అతడు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అతడు వాసనతో నిండెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని సత్యములను తెలియచేస్తున్నారు. మరియు మనం అనేకములైన వాక్య బోధలను ఉదయకాల ప్రార్థన ఆరాధనలో మన విశ్వాస్యతను, మన ఆత్మీయతను, మన పరిశుద్ధతను కాపాడుకోవటానికి వాక్యము ద్వారా అనేక సత్యాలను మనము ధ్యానించున్నాం. అయితే ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్న మాటలు, ఒక విశ్వాసి, రక్షింపబడిన వారు, దేవుని యొక్క మేళ్లను పొందినటువంటి వారు, లోకములో ఒక స్థానాన్ని సంపాదించుకున్న వారు, దేవుని ఎడల భక్తి తత్పరతో జీవిస్తున్నటువంటి వారు, దేవునికి ఏ రీతిగా వారు ఒక సాక్షిగా ఉంటున్నారని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. యూ షుడ్ బి a best disciple for the sake of God. ఒక మంచి విశ్వాసిగా, శిష్యుడిగా దేవునికి ఉండాలని దేవాతి దేవుడు ఒక సాక్ష్యాన్ని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కుటుంబం సంగతి మనకు తెలుసు. బెతనీయలో ఉంటారు వారు 2 సహోదరులు ఉంటారు, ఒక సహోదరుడు ఉంటారు. అయితే ఈ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో ప్రతి నిత్యము వారు దేవుని ఎడల తమ భక్తి తత్పరతను, భక్తి తీవ్రతను తెలియజేసే వారుగా ఉంటున్నారు. ఆ కుటుంబంలో ఒక సత్యం ఏంటంటే, మరణించినటువంటి తమ సహోదరుడు 4 దినములు కుళ్ళిపోక మునుపు 4వ దినమున దేవాతి దేవుడు అతనికి జీవమునిచ్చినట్లుగా మనం వాక్యములు అనేక మార్లు ధ్యానించుంటాం. అయితే అదే రీతిగా మనకు కూడా దేవుడు మనకు మనముగా యోచించి ఆలోచించినప్పుడు అనేకములైనటువంటి మేళ్లను మనం పొంది ఉంటాం. దేవుని ద్వారా ఒక సత్యయుక్తమైన స్థితిని కూడా ఈ లోకంలో పొంది ఉంటాం. మనకున్నటువంటి జీవన క్రమములో అనేకములైనటువంటి మార్పులతో కూడిన, మెళకువతో కూడిన ఆశ్చర్యకరమైన జీవితాల్ని మనం అనుభవించుంటాం. అయితే మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఎలా ఉంటున్నాం, దేవునికి సాక్ష్యముగా ఎలా ఉంటున్నాం, అది ఇట్ ఇస్ మోర్ నీడెడ్ ఫర్ ది గాడ్. దేవునికి ఎంతగానో అది అవసరమని ఈ దిన వాక్యములో మనం చూస్తున్నాం. మనం చూసినప్పుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారు 3 ఉన్నారు. ముగ్గురు కూడాను ఎవరికి తోచిన సహాయము, ఎవరికి తోచినటువంటి సాక్ష్యము, ఎవరికి తోచినటువంటి భక్తి తత్పరత, వారికి ఇచ్చిన తలాంతులను బట్టి దేవాతి దేవుడు
ఈ దినాన మనకు తెలియజేసిన స్థితిని మనం చూస్తున్నాం. వారింట్లో ఉన్నటువంటి పెద్ద ఆవిడ మార్త దేవునికి ఉపచారం చేస్తున్నది. రెండవది, ఎవరైతే మరణము నుంచి బయటకు వచ్చారో లాజరు అనే వ్యక్తికి ఒక సాక్షిగా ఆ పస్కా పండుగ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మధ్యన నేను నా దేవుని యొక్క అద్భుతమైన శక్తివంతమైన క్రియ చొప్పున మరణించి బ్రతికానని తను సాక్షిగా పస్కా పండుగ రోజున వారందరి ముందున కూర్చున్నట్లుగా మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మరియా అనే ఒక స్త్రీ తను అద్భుతమైనటువంటి దేవుని యొక్క మహాకృపను చూపించడానికి ఖరీదు గలటువంటి అత్తరుతో ప్రభులు వారిని ఎనాయింట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, తను ఎనాయింట్ చేసిన విధానాన్ని చూస్తున్నాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసత్తరు ఒక చీరన్నర ఎత్తుకు తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మీరు చూడాలి, ఇక్కడ చాలా గొప్ప మాటని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మనము దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి జీవితాలు మన ఎడల కానీ, మన బిడ్డల ఎడల కానీ, మనం పొందినటువంటి జీవన క్రమం కానీ, మనం ఈ దినాన అనుభవిస్తున్నటువంటి ప్రతి ఈవి కానీ ఆయన వలన వచ్చిందని నీవు ఎప్పుడైతే విశ్వసిస్తావో నువ్వు ఆయనకి సాక్షిగా ఉండాలి. ఆయన కొరకు నీవు నీ జీవితాన్ని, నీ యొక్క భవిష్యత్తును, నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని you should have to share for the sake of the God. దేవుని కొరకు నువ్వు ఆ రీతిగా నువ్వు షేర్ చేయాలని ఆత్మదేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. ముగ్గురు గురించి మాట్లాడుతూ కంజక్టివ్ వర్డ్ అక్కడ పెడుతున్నాడు. చూడండి, మార్త ఉపచారం చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చుని వారిని ఒకడు. మార్త ఉపచారం చేస్తున్నది, లాజరు మరణించిన లాజరు వారితో ఉన్నాడని. అప్పుడు అనగా నీవు దేవుని ద్వారా ఏ ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని పొందావో, అప్పుడు దేవునితో నీవు ఏ విధమైన మేళ్లను పొందావో, అప్పుడు దేవుని ద్వారా నీ జీవితంలో ఏ మార్పులు వచ్చినాయో, అప్పుడు దేవుని యొక్క ఆశ్చర్యకరమైన జీవితాన్ని అనుభవించి ఆర్థిక స్తోమతలో బలపరచబడ్డావు, అప్పుడు ఈ లోకంలో నీకు వచ్చినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి స్తోమత, ఆర్థిక స్తోమత, మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్, లేక ఆరోగ్యము, లేకపోతే జ్ఞానము, లేకపోతే బిడ్డలు, ఇవన్నీ కూడాను అప్పుడు నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి, దేవుని కొరకు కృతజ్ఞత కలిగి ఒక సాక్షిగా ఎక్కడన్నా నీవు ఉన్నావా అని దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతూ, అప్పుడు మరియా అయ్యా మా సహోదరుని జీవంలోనికి తీసుకుని వచ్చిన ఏకైక దేవుడు అని ఆ స్త్రీ తమ స్తోమతను మించి దేవుణ్ణి అనాయింట్ చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మిక్కిలి విలువ గల అచ్చటమాంసి అత్తరు మరియ నేర్పిస్తుంది. తన స్థితిని మించి, స్థానాన్ని మించి దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి ఆ అనాయింటింగ్ అత్తరుని గురించి మాట్లాడుతున్నది. మనం ఏం చేస్తామంటే మనకున్నటువంటి కొద్దిలో కొద్దిగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, అది మన నేచర్. అయితే దేవునికి నీ హృదయం అవసరము, నీ క్రియలు అవసరము, నీవు చేస్తున్న పని అవసరము, దానిలో ఉన్నటువంటి మేళ్లను చూసి నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆవిడ ఏం చేస్తుందంటే మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని, అత్తరు సేరు ఉన్నారంటే ఒక 1.5 లీటర్ లాంటి ఒక మెథడ్ అన్నమాట. ఓల్డ్ స్టైల్ ఒక డ్రాప్ రాసుకుంటేనే అత్తరికి ఎంతో ఖరీదు మనకి. She never cared. ఆయన దేవాతి దేవుడని గ్రహించినటువంటి స్త్రీ కాబట్టి తనకున్నటువంటి స్థితిలోనే, తనకున్న స్థితిని కంటే మించి తను చేసినటువంటి క్రియను ఈ దినాన మనకి తెలియజేస్తున్నాడు.
కాబట్టి మనము దేవుని యొక్క మేళ్లను పొందినటువంటి మనము ఏ రీతిగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నామని ఈ కుటుంబం మనకు నేర్పిస్తున్నది. ఒకటి, నీ కుటుంబంలో ఉన్న ఎవరైనా కూడా చిన్న బిడ్డలుగా అయితే పెద్దవారి వరకు ఏ విధముగా సాక్షిగా ఉంటున్నారు, ఏ విధముగా దేవునికి ఉపచారం చేసేవారిగా ఉంటున్నాడు, దేవుని కొరకు ఏ విధముగా తమ మనస్సులను, తమ హృదయములను, ఆత్మలను సిద్ధపరచిన వారిగా ఉంటున్నారని దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూసినప్పుడు 2 కొరింథీ 1లో ఉన్నటువంటి సత్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. 2 కొరింథీ 1లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 21వ వచనము, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరమును అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీ దైవజనుని, నీ కాపరిని దేవుడు అభిషేకించాడని చెప్పాలి. అభిషేకం అంటే ఆన్ పవర్ విత్ ది గాడ్, పరిశుద్ధతతో నింపబడిన వాడని నీవు గ్రహించాలి. అందుకని భక్తుడు చెబుతున్నాడు ఇక్కడ మనతో అద్భుతమైన సత్యాన్ని, మనం మీతో క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా. క్రీస్తు యందు నిలిచి ఉన్నటువంటి దైవజనుడు, కాపరి, వాడిని ఏం చేశారట? మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఒక కాపరి సంఘాన్ని నడుపుతున్నాడంటే దేవుడే అభిషేకించుకొని, దేవుడే ఆ సంఘం ద్వారా వారికి వాక్యాన్ని బోధించడానికి, వారికి దేవుని యొక్క సత్యాలు బోధించడానికి, దేవుని యొక్క ఆత్మీయంగా బలపరచబడిన ఆశీర్వాదాలు ఇవ్వటానికి, దేవుని యొక్క అభిషేకం పొంది స్వస్థతలు అనుగ్రహించడానికి, వారి యొక్క కుటుంబంలో ఉన్న బలహీన పరిస్థితి నుంచి విడుదల చేయడానికి అభిషేకించిన వాడు దేవుడని గ్రహించాలి. ఈ లోకంలో మానవ మాత్రుల చేత అభిషేకం జరగవచ్చు. ఆ క్రియ ఎవరు చేస్తున్నారంటే దేవుడు చేస్తున్నాడని ప్రతి ఒక్కరూ విశ్వసించాలి. అంత మాత్రమే కాకుండా ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మ అను సంచకరువు, పరిశుద్ధాత్మను ఒక షూరిటీ. ఒక పంచకరువు అంటే, సంచకరువు అంటే ఒక షూరిటీ, గ్యారంటార్. ఆ ఆత్మను సంచకరువును మనతో ఉంచాడు. కాబట్టి నీ యొక్క ఫీలింగ్ ఎలాగుండంటే, నీకు తెలిసిన మనుష్యుని రూపాన్ని నీ యొక్క దైవజనులో చూడొద్దు, నీలో విశ్వాసతను మార్చుకో అని దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. 1 యోహాను 2వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాం. 1 యోహానులో ఉన్నటువంటి సత్యాన్ని, 2వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని 27వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఇంటర్డ్ మీరు గుర్తించవలసింది ఏంటంటే, అభిషేకం పొందిన దైవజనుడు బోధించున్నటువంటి బోధలో నీవు నిలిచి ఉంటావు. ఆ నిలిచి ఉన్న స్థితిలో ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయనలో మీరు నిలిచి ఉండాలి. ఆయనలో మీరు నిలిచి ఉండి ఆ అభిషేకం అనేది సత్యమే కానీ అబద్ధము కాదని మీరు గ్రహించాలి. విశ్వాసి అభిషేకముతో అది సత్యము అని గ్రహించాలి, అబద్ధము కాదని గ్రహించాలని ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన యందు
నిలిచి ఉండటానికి కొన్ని బలహీన పరిస్థితుల గురించి చెప్తున్నాడు. ఏంటంటే సిగ్గు, సిగ్గు, ధైర్యం. సిగ్గులో పిరికి. ధైర్యము కావాలి. ఆయన రాకడలో మనం నిలిచి ఉండటానికి దేవుడు మాట్లాడుతున్న మాటని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అభిషేకించబడినటువంటి దైవజనులు, అభిషేకించబడినటువంటి విశ్వాసులని మీరందరూ గ్రహించి దేవునికి ఏ రీతిగా సాక్షిగా ఉంటున్నావో దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం గుర్తించుకోవాలి. ఆది కాండంలో మన పితరుడైనటువంటి అబ్రహాముని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. 18వ అధ్యాయము 4వ వచనము. ఆయన దేవుని కొరకు ఏ రీతిగా నిలబడ్డాడో మనం చూస్తున్నాం. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని నీవు పోవద్దు, దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి, అలసట తీర్చుకొనిడి. దేవుని యొక్క ప్రెజెన్స్ ని అనుభవిస్తున్నటువంటి అబ్రహాం చెప్తున్నాడు, ప్రభువా అని మాట్లాడుతున్నాడు, నన్ను దాటి నువ్వు పోవద్దంటున్నాడు. ఒక దైవజనులతో నీకున్నటువంటి అభిప్రాయాన్ని, అభిషేకముతో కూడినటువంటి వాడు, క్రీస్తు యందు నిలిచి ఉన్నవాడు అనే భావన నీలో ఉండాలని అబ్రహాం భక్తుడు నాతో నీతో తెలియజేస్తున్నాడు. అదే రీతిగా ఆత్మదేవుడు చెప్తున్న మాట, కొంచెం ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇంత నిమిత్తము కదా మీరు దాసుని ఎదురు వచ్చిందని. ఏ రీతిగా నీ యొక్క దైవజనునికి ప్రాధాన్యతనిస్తున్నామని దైవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకు చేసిన మర్యాదల గురించి మాట్లాడాడు. ఆయనకి ఇచ్చినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులతో కూడిన క్రియల గురించి మాట్లాడాడు. ఆయనకు ఉన్నటువంటి ఆహారం ఇచ్చే స్థితిని గురించి కూడా మాట్లాడాడు. నా ఇంట్లో నీవు ఉండాలని ఆయన మాట్లాడిన స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. అదే రీతిగా 2 రాజుల గ్రంథములు 4వ అధ్యాయములో ఉన్న ఆ సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలని ఒక స్త్రీ భోజనం రమ్మని అతని బలవంతము చేసెను కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు కూడా సువార్తలలో ఈ ప్రస్తావన తీసుకొని వస్తారు. ఆ గృహానికి ఆవిడ దైవజనుడిని గుర్తించింది, అభిషేకం పొందినవాడని గుర్తించింది, దేవుని యొక్క ఆత్మ కలవాడని గుర్తించింది. ఆయనను భోజనానికి రమ్మని ఆవిడగా she just invited that divinely personality. ఆ రీతిగా ఆ దైవజనుని ఆ గృహానికి ఆహ్వానించుకున్నప్పుడు ఆ స్త్రీకి ఏ విధంగా కుటుంబంలో మేలు జరిగాయో మనందరికీ తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు కరటం, కుమారుడికి ఆ జబ్బు రావటం, మరలా కుమారుడు బ్రతకటం, ఇవన్నీ కూడాను మనం చూస్తున్నాం. ఎప్పుడైతే నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటావో దేవుడు నీకు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో చేస్తాడని ఇది నాన్న మనందరికీ గుర్తు చేస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. అప్పుడేనండి బాప్తిస్మం పొందింది, అప్పుడేనండి విశ్వాసంలోకి వచ్చింది. ఆవిడ సాక్ష్యం చూడండి. షూనేమిరీ సాక్ష్యం మనం చూసాం, ఈ స్త్రీ సాక్ష్యం మనం చూస్తున్నాం. ఈ స్త్రీ సాక్ష్యాన్ని ఏ రీతిగా చూస్తున్నామంటే హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. లూదియా దైవ భక్తి గల ఒక స్త్రీ. ఆ స్త్రీ ఏమంటుందంటే ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే సాక్ష్యం,
నేను దేవుని యందు భయభక్తులు గల స్త్రీనని మీరు కనుక ఆత్మలో ఎంచితే నా ఇంటికి వచ్చి నా ఇంట్లో నేను ఆతిథ్యాన్ని స్వీకరించమని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఇలాంటివి చాలా కొదవ, ఈ రోజుల్లో చాలా కొదవగా ఉంటున్నాయి. ఏ రీతిగా మనం జీవిస్తున్నాం, ఏ రీతిగా మనం ఉంటున్నామని దేవుడు సాక్షిగా ఉంటున్నామా లేదని ఇదినాన్ని మనల్ని అడుగుతున్నాడు. 20:18 ఒక సాక్ష్యాన్ని చూస్తాం ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యములు. హల్లెలూయా, హల్లెలూయా. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల కాలము మీ మీద ఏలాగు నడుచుకుంటున్నా మీరే ఎరుగుతారు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో నేను అలాగూ ప్రభువును సేవించుచుటను మీకే తెలియదు. సాక్షిగా పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. సేవా దృక్పథంతో చేసినటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాల్లో మనం దేవుని కొరకు ఎలాగ నిలబడి సాక్షులుగా ఉంటున్నామని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనం గుర్తించుకోవాలి. ఇంకనో మనం ఏదో వినిపోయి ఆ యొక్క దేవుని కొరకు ఏదో ఇచ్చేవారిలాగానే ఇతరులతో ఫినిష్ అనే మాటను మీరు మర్చిపోండి. దేవుని కొరకు సాక్షులుగా ఉండే కుటుంబాన్ని మనం ఈ దినాన్ని చూసాం. ఎవరిని మరియా, మార్త మరియు లాజరుని మనం చూసాం. 15వ వచనము ప్రకటన 7వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని చూస్తున్నాం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. రేపు జరగబోతున్నటువంటి క్రియల గురించి, మహాశ్రమల నుండి వచ్చిన వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని కప్పే దేవుడిగా ఉంటున్నాడని మనము గ్రహించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. 9:14వ వచనము ఈ రీతిగా లిఖించబడినది. నిత్యుడగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయదు. ఒక సాక్షిగా దేవాతి దేవుడు తను తాను నిర్దోషునిగా దేవునికి అప్పగించుకున్నాడు. నీవు కూడా ఆ రీతిగా ఉండాలి. నీ మనస్సాక్షిని శుద్ధీకరించాడు దేవుని సేవించడానికి. నీ దేవుని సేవించడానికి నీ మనస్సాక్షిని శుద్ధీకరించాడు ఆయన రక్తంతో. నువ్వు సాధారణమైన మనిషి కాదు. లోకంలో ఉన్న మనుషులకి నువ్వు విరుద్ధమైన వాడివి. వారి సెపరేట్ జెండర్. దేవుని కొరకు ప్రత్యేకించబడి శుద్ధీకరించబడిన వాడిని నువ్వు గుర్తించాలని ఆత్మదేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని దేవుని కొరకు సిద్ధపరచబడిన వారిగా ఉండాలని ఆత్మదేవుడు ఈ దినాన మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తుండగా పరిశుద్ధాత్మదేవుడు ఏ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఒక టెస్ట్ మనీ సాక్ష్యమని ఉండాలి. దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాటను గుర్తుంచుకుంటున్నాం. కీర్తనలు 66లో ఉన్న సత్యాన్ని 16వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కీర్తనలు 66:16వ వచనము. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని యందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. దావీదండి, దేవుని కార్యాలను వినిపిస్తానంటాడు. నేను ఉద్యోగంలో చేసిన కార్యాలు కాదు అని చెప్పట్లేదు. నేను రాజ్యంలో చేసిన కార్యాలు అంటలేదు. దేవుడు ఎంత గొప్పవాడో అని తెలియజేసిన కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. 71:5లో మరి యొక్క సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. యెహోవా, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, నా బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. అన్నావా, నాకు ఆశ్రయదుర్గమైన నా దేవుడే, నా నిరీక్షణకు ఆధారమైన వాడవని 119:13 మరి యొక్క సత్యాన్ని చూస్తున్నాను. 119:13లో దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులని నా పెదవులతో వివరించుదును.
నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులను నా పెదవులతో వివరించదను. సాక్షిగా సాక్షిగా ఒక స్వార్థికుడిగా ఒక టెస్ట్ మనీ ఇచ్చినటువంటి దావీదును మనం గుర్తు చేసుకుంటున్నాం. 46 వచనంలో కూడా మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తుంది. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనం గురించి నేను మాట్లాడేది. ఎప్పుడైనా నువ్వు మాట్లాడుతున్నావా? బయటకు వెళ్ళినప్పుడు అన్యుల ఎదుట నీ గురించి మాట్లాడుతున్నావా? దేవుని గురించి మాట్లాడుతున్నావా? రెండు వివేచించి నీ జీవితాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తున్నాం. ఉదయం లేచి భక్తి ఎదురుదలకు జీవితం, ఆది కాండము 22వ అధ్యాయము 3వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుంటాం. నీ భక్తి తత్పరత ఎదగాలంటే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పరివారుల ఇద్దరిని తన కుమారులు ఇస్సాకును వెంటబడి దహన బలి కొరకు కట్టెలు చేసి లేచి దేవుడు తనకు చెప్పిన చోటికి వెళ్ళానంటే దేవుడు ఏం చెప్పాడు? అది కఠినమైందైనా కష్టమైందైనా కూడాను దేవుడు అబ్రహాం మనం గుర్తు చేస్తున్న మాటని మనం చూస్తున్నాం. 28వ అధ్యాయం 16లో మరొక సత్యాన్ని తెలియజేస్తూ వస్తున్నాడు. యాకోబు నిద్రని తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియపోయిననుకొని నిద్ర నిలిపి. ఉదయముననే నువ్వు చేయాల్సిన పనులు ఏమిటని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 1 సమూయేలు 1:19లో మాట్లాడుతున్న మాటని మనం చూస్తున్నాం. ఆ స్త్రీ గురించి మనందరికీ తెలుసు. 1 సమూయేలు 1:19లో ఉన్న మాటని ఏ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. తర్వాత వారు ఉదయం మంది వేగమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అతడు ఎల్కోన తన భార్య హన్నాను కూడిన యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రాలు. ఉదయంలోనే వేకువజామునే లేచిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఉదయంలోనే అబ్రహాము, యాకోబు, హన్నా చూసాం. 2 దినవృత్తాంతములు 29, 22లో కూడా మనం ఒక సత్యాన్ని చూస్తున్నాం. 29, 22లో ఒక సత్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. పరిచారకులు ఆ కోడలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తం తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించని. ఆ ప్రకారం వారు పొట్టేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠం ప్రోక్షించి, వారు గొర్రె పిల్లలు వధించినప్పుడు ఆ రక్తము బలిపీఠం మీద ప్రోక్షించని. నీవు ఏ రీతిగా ఉంటున్నావు? ఆ హిజ్కియా కాలంలో జరిగినటువంటి క్రియను మనం ఆ రీతిగా చూస్తూ వస్తున్నాం. అదే రీతిగా కీర్తనాకారుడే యోగు విషయం మాట్లాడుతున్నప్పుడు 57, 58లో ఒక సత్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా మేలుకొని, స్వరమండలు మా సితారా మేలుకొనండి. నేను వేకువనే లేచెదను. దేవుని వేకువజామున లేచి దేవుని స్తుతించే స్థితిని కొన్నదా? దేవుని ప్రార్థించే స్థితి, ఘనపరిచే స్థితి, ఒక సాక్షిగా జీవించడానికి సిద్ధపడుతున్నావా లేదా? నీ దేవుడు ఇది నన్ను నిన్ను అడుగుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని కొరకు సాక్షిగా నువ్వు ఉంటున్నావా? దేవుని కొరకు కృతజ్ఞతలు కలిగి జీవితాన్ని జీవిస్తున్నావా? పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి పరిస్థితిని నీ జీవితంలో కలిగి అనేక మందికి సాక్షిగా ఉంటున్నావా లేదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ కూడిన జీవితము నీ యొక్క యాజకునికి నీకు ఉన్న సంబంధమైన అభిషేకించబడిన వాడని, క్రీస్తు యందు నిలిచి ఉన్న వాడని నువ్వు గ్రహించావా లేదని దేవుడు అడుగుతున్నాడు. ఏ రీతిగా అబ్రహాం భక్తుడు దేవుని యొక్క మహిమాన్వితమైన సేవలు చేశాడు, ఏ రీతిగా పరిశుద్ధాత్మతో నింపబడిన క్రియలు పౌలు భక్తుడు జరిగించాడు, ఏ రీతిగా ఆయనను గౌరవించారు, ఆ గౌరవప్రదమైనటువంటి ఆత్మీయత నీలో ఉన్నదా లేదని దేవుడి నన్ను నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో అయినా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మరియా, మార్త, లాజరు నైనా మాకు ఒక సాక్షిగా ఉన్నారు తండ్రి. వారు చేసినటువంటి దేవునికి చేసిన క్రియలు, వారి సంపదను, వారి ఆస్తిని లెక్క చేయలేదు, వారి సమయమును లెక్క చేయలేదు, దేవుని కొరకునైనా వారి యొక్క స్థితిని లెక్క చేయలేదు. అయినా అట్టి స్థితి గల కుటుంబాలుగా మా కుటుంబాలు కూడా భద్రపరచండి. ఆశీర్వాదాలు పొందే కుటుంబాలుగా స్థిరపరచండి స్వామి. అయినా ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క విశ్వాసాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నారు. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి.
కుటుంబాల్లో ఉన్న ప్రతి జటిలమైన కఠినమైన సమస్యల నుంచి విడుదల చేయండి నాయన. మీరు మహాదేవుడు అని ఒక సాక్ష్యం ఇస్తున్నందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. భర్తకును భార్యకును భర్తకును అయినా బిడ్డలకును తల్లిదండ్రులకును శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. కృపలు భద్రపరచబడిన గాక. మహోన్నతుని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయబడిన గాక. అదే రీతిగా యవనస్తులకు మెరిచిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహం బట్టి, గర్భములను బట్టి, అపవాదిని ధర్మి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. అనేక దినములుగా సంవత్సరములుగా ఎదురు చూస్తున్న గర్భఫలముల కొరకు నాయన బిడ్డలు ఉన్నారు, అనుగ్రహించండి నాయన. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, అనుగ్రహించండి నాయన. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, విశ్వాసులైన బిడ్డలను దాయించేయండి నాయన. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం వివేకము దాయించేయండి నాయన. అదే రీతిలో వృద్ధులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, ఆదరణ బట్టి నాయన, స్వస్థతను బట్టి స్తోత్రాలు. ప్రార్థనా జీవితమును బట్టి స్తోత్రాలు. ప్రార్థనా జీవితం బట్టి స్తోత్రాలు. భర్తను కోల్పోయిన వారు ఉన్నారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, ఆదరణ దాయించండి బిడ్డలు నాయన. ఆ ప్రాంతాల్లో ఉద్యోగాలకు అని వెళ్ళారు నాయన. కరోనా వారి నుంచి విడుదల చేయండి నాయన. వారికి పోయిన ఉద్యోగాలను గ్రహించండి నాయన. అనేక దేశాల్లో ఉన్నారు తండ్రి, క్షేమమైన సమాచారం ఈ కరోనా దినములను అనుగ్రహించండి నాయన. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, దుబాయ్ దేశం, రష్యా దేశం, చైనా దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, అనేక దేశాల్లో ఉన్నారు స్వామి. అమెరికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్ లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వాదకరంగా మార్చి క్షేమమైన సమాచారం దాయించేయండి నాయన. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం వివేకము దాయించండి. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అదే రీతిగా రక్షణ సువార్తను స్థిరపరిచి నాయన భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. విస్తరింప చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి మానవాడికి శాంతిని అనుగ్రహిస్తున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. అధికారులకు అధిపతులకు జ్ఞానం వివేకము దయచేసి పరిపాలన సౌలభ్యం దయచేసి పవాది క్రియల నుంచి దూరపరిచిన ఆ దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఏక దేవుని మందిరమును మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఉజ్జీవంతో కూడిన ఆరాధన క్రమాన్ని ఆదివారం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న ఆరాధన క్రమంలో, జూన్ లో జరుగుతున్న ఆరాధన క్రమంలో ఆశీర్వదించి బలపరిచి కృపలో భద్రపరచబడిన గాక. ఇది మహాదేవుడిని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. అగ్ని కంచిన సంగమ చుట్టూ బిడ్డల చుట్టూ ఉంచడినైనా కరోనా నుంచి దూరపరచండి స్వామి. బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చుకొని నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటూ ప్రభువు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొని వచ్చిన తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచ్చే. మనల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి తేక కీడును రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మా నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చెడుపక్కల వారికి వారి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసికని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, సర్వ మానవాడిని కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచర్యలో నూరంతర ఫలితము దాయించేస్తుంది. సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, hallelujah. Have a blessed day, my dear children. God bless.